సత్తూరిపల్లి అనే గ్రామంలో అమృత, వెన్నెల అనే అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. వాళ్ల తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో మంచాన పడడంతో పెళ్లి వయస్సులో ఉన్న ఆ ఇద్దరమ్మాయిలే ఇంటి బాధ్యతని భుజాన వేసుకున్నారు. కుటుంబం గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పని పరిస్థితి. అందుకే ఈ ఎండాకాలంలో ఒక ఐస్ క్రీం బండిని సిద్ధం చేసుకుని ఊరూరా తిరుగుతూ ఐస్ క్రీం అమ్మటం మొదలెట్టారు. ఆ ఎర్రని ఎండలో బండి నెట్టుకుంటూ, రావాలమ్మా రావాలి, చల్ల చల్లని నోరూరించే రుచికరమైన ఐస్ క్రీంలు రావాలి అని గొంతు చించుకొని కేకలేస్తూ ఊళ్ళన్నీ తిరిగేవారు. ఆ ఐస్ క్రీంలమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే తల్లిదండ్రుల మందులు, ఇంటి తిండి ఖర్చులు గడిచేవి. ఓ రోజు ఉదయాన్నే అమృత, వెన్నెల తమ ఇంటి దగ్గర నుండి ఐస్ క్రీం బండితో బయలుదేరారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లేసరికి ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. అందరూ పొలం పనులకి వెళ్లారేమో అనిపించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అలసిపోయిన అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక పెద్ద చెట్టు కింద బండాపి సేద తీరుతూ మాట్లాడుకుంటున్నారు. వెన్నెలా, ఈ ఊళ్ళో ఎవ్వరూ లేనట్టున్నారు. ఇంత దూరం వచ్చాం, ఈ రోజు బోని కూడా కాలేదు. అవునక్క, కాసేపుండి చూద్దాంలే, ఎవరైనా వస్తారేమో. ఇంతలో ఎక్కడి నుండో ఒక ముసలి తాత మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. బండి చూడగానే ఆగి, అమ్మా, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వమ్మా. అమృత సంతోషంగా ఒక ఐస్ క్రీం తీసిచ్చింది. అది తిన్నాక తాత బాగుందని చెప్పి మరొకటి అడిగాడు. ఇలా ఒకదాని తరువాత ఒకటి తిన్నాడు. తిన్న తరువాత తాత తన జేబులు తడుముకొని, తల్లి, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అని చాలా మామూలుగా చెప్పాడు. ఆ మాట వినగానే అమృత, వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యారు. 10 కిలోమీటర్లు కష్టపడి బండి నెట్టుకొచ్చింది ఈ 10 రూపాయల కోసమే కదా అని వాళ్ళకి బాధేసింది. సర్లే తాతయ్య, రేపు మేం మళ్ళీ వస్తాంగా, అప్పుడివ్వండి. లేదమ్మా, నా దగ్గర అసలు డబ్బులే లేవు, రేపు కూడా ఉండవు అని వినగానే వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగాయి. తాతయ్య, డబ్బు లేకపోతే మా దగ్గర ఎందుకు తీసుకున్నావు? మేమెంత దూరం నుండి వచ్చామో తెలుసా? 1 రూపాయి సంపాదించుకొని ఇంటికెళ్తేనే మా అమ్మా నాన్నలకి మందులొస్తాయి. ఇలా డబ్బు లేదని చెప్తే ఎలా బతకాలి తాతయ్యా అంటూ ఎంతో బాధగా అడిగింది. అమృత కూడా వినయంగా, తాత, నీ దగ్గర ఈ రోజు లేకపోతే ఎల్లుండైనా ఇవ్వు, పర్లేదు అంటూ బ్రతిమాలింది. కాని ఆ తాత ఏమాత్రం చలించకుండా, నా దగ్గర లేవు అని మొండిగా చెప్పి అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక చేసేదేం లేక అమృత, వెన్నెల ఇద్దరూ ఆ చెట్టు కింద కూర్చొని చేసిన కష్టం వృధా అయిపోయిందని, ఇంటి ఖర్చులకి ఏం తీసుకెళ్దామని వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టారు. కొంత సమయం తరువాత అమృత, వెన్నెల ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని కన్నీళ్లు తుడుచుకొని ఆ ఖాళీ బండి నెట్టుకుంటూ 10 కిలోమీటర్ల దూరం నడిచి ఇల్లు చేరుకున్నారు. మనసులో ఎంతో బాధ. కనీసం మందులకైనా డబ్బు రాలేదని, అమ్మా నాన్నలకి ఏం సమాధానం చెప్పాలా అని దిగులుగా ఇంటి గడప తొక్కారు. కాని లోపలికెళ్లగానే వాళ్లకి కళ్ళు చెదిరే అద్భుతం కనిపించింది. ఏళ్ల తరబడి మంచానికే పరిమితమై మాట్లాడడానికి కూడా శక్తి లేని తల్లిదండ్రులు ఇప్పుడు మంచం మీద హుషారుగా కూర్చొని ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అది చూసి అమృత ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. అమ్మా, ఏంటిది? అసలు మీరిద్దరూ ఎలా లేచి కూర్చున్నారు? మీ నీరసమంతా ఏమైపోయింది? అమ్మా, ఈరోజు ఒక పెద్ద అద్భుతం జరిగింది. మధ్యాహ్నం మీరెళ్లారా? కొద్దిసేపటికే ఎవరో ఒక ముసలాయన మన ఇంటికొచ్చాడు. తెల్లని గడ్డం, చేతిలో కర్రతో చాలా వింతగా ఉన్నాడు. అవును బిడ్డా, రాగానే మా దగ్గరికి వచ్చి మీ పిల్లలు నా ఆకలి తీర్చి చల్లని ఐస్ క్రీం ఇచ్చారు. వాళ్ళు చాలా మంచి పిల్లలు. ఈ ఐస్ క్రీంలు వాళ్ళే నా చేతికిచ్చి మీకోసం పంపారు, మీరు కూడా తినండి అని బలవంతంగా మాకు 2 ఐస్ క్రీంలు ఇచ్చాడు. ఐస్ క్రీంలా? మా దగ్గర ఐస్ క్రీంలున్నాయి గాని మేమెవ్వరికీ ఇచ్చి పంపలేదు నాన్నా. అసలు ఆయన్ని మేమిక్కడికి పంపించనే లేదు. ఆ సంగతి మాకు తెలీదు తల్లి, కాని ఆ ముసలైన మాటల్లో ఏదో శక్తుంది. ఆ ఐస్ క్రీం తిన్న మొదటి ముద్దకే నా ఒంట్లో ఉన్న అనారోగ్యం మొత్తం మాయమైపోయిందంటే నమ్ము. వెన్నెముకలో ఏదో కొత్త బలం వచ్చినట్టు అనిపించింది. వెంటనే లేచి కూర్చున్నానా, ఇక మీ అమ్మైతే నిమిషాల్లో లేచి నడవటమే మొదలెట్టింది. మేమిద్దరం తేరుకొని ఆయనకి దండం పెట్టుకుందామని చూసేలోపే మాయమైపోయాడు.
అమృత వెన్నెల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం ఆ చెట్టు కింద జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అక్కా, నాన్న చెప్తున్న గుర్తులు చూస్తుంటే మధ్యాహ్నం మన దగ్గర ఐస్ క్రీం తిన్నది ఆ తాతే కదా? మన దగ్గర డబ్బు లేదని ఆయన మనల్ని పరీక్షించాడు కూడా. అవును వెన్నెలా, ఆయన డబ్బు లేదన్నప్పుడు మనం బాధపడ్డాం. కానీ ఆయన సామాన్యుడు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఆయనకు ఐస్ క్రీం ఇచ్చి ఆకలి తీర్చినందుకు మన తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని తిరిగిచ్చి మనకి వెలకట్టలేని బహుమతి ఇచ్చాడాయన. దేవుడో లేక గొప్ప మహానుభావుడో అయ్యుంటాడు. అమృత వెన్నెల సంతోషంగా తల్లిదండ్రుల్ని హత్తుకున్నారు. 10 రూపాయలు రాలేదని ఏడ్చిన ఆ కళ్ళు ఇప్పుడు తమ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండడం చూసి ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఆ రోజు రాత్రి ఇల్లు సంతోషంతో వెలిగిపోయింది. మరుసటి రోజు ఉదయం అమృత వెన్నెల ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అప్పుడే నిద్రలేచిన శాంతమ్మ ఇంటి పని చేద్దామని గడప దాటి వెనక పెరట్లోకెళ్ళింది. కొద్దిసేపటికి ఆమె పెద్దగా అరుస్తూ, అమృత, వెన్నెలా, రాఘవయ్యా, తొందరగా రండి, ఇక్కడికొచ్చి చూడండి, ఏదో వింత జరిగింది, రండమ్మా రండి. ఆ కేకలు వినగానే గాఢ నిద్రలో ఉన్న అమృత వెన్నెల ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. రాఘవయ్య కూడా కంగారుగా పెరట్లోకి పరుగుతీశాడు. అక్కడ దృశ్యం చూసి అందరూ నోరెళ్లబెట్టి శిలా విగ్రహాల్లా ఉండిపోయారు. పెరడంతా రాత్రికి రాత్రే పచ్చని చెట్లతో నిండిపోయింది. ఆ చెట్లకి పూలు కాయలు లేవు. ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా రంగురంగుల ఐస్ క్రీంలు కాశాయి. అక్కా, ఏంటిది? నేను కలగంటున్నానా ఏంటి? ఆ చెట్లకి కాసింది ఐస్ క్రీంలేనా? అచ్చం మన బండి మీద అమ్మే ఐస్ పుల్లల్లాగే ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు. ఇది నిజమా లేక మన కళ్ళని మనం నమ్మలేకపోతున్నామా? అసలు చెట్లకు ఐస్ క్రీంలు కాయడం ఏంటి? ఇది కల కాదు తల్లి, నిజమే. ఆ మహానుభావుడి మహిమేననుకుంటానిది. అని చెప్తూనే రాఘవయ్య ఒక చెట్టు దగ్గరికెళ్ళి ఒక ఐస్ క్రీంని కోశాడు. దాన్ని నోట్లో పెట్టుకోగానే ఆయన ముఖం వెలిగిపోయింది. అబ్బా, ఎంత రుచి! ఇలాంటి ఐస్ క్రీంని నేను నా జీవితంలో తినలేదు. అచ్చం తేనెలాగా కరిగిపోతుందనుకో. అప్పుడు శాంతమ్మ కూడా పక్కనే ఉన్న పచ్చటి రంగు ఐస్ క్రీం కోసి తిని ఆశ్చర్యపోయింది. నిజమేనయ్యా, ఇదసలు ఐస్ క్రీమా లేక అమృతమా? ఒకదానికున్న రుచి ఇంకో దానికి లేదు. ఈ పచ్చటి ఐస్ క్రీం నిమ్మకాయ పుదీనా కలిపినట్టు భలేగా ఉందనుకో. వెన్నెల అమృత కూడా ఆశ్చర్యంగా చెట్ల మధ్య తిరుగుతూ ఒక్కొక్క ఐస్ క్రీంని గమనించసాగారు. అక్కా, ఇక్కడ చూడు, ఈ చెట్టుకున్నవన్నీ చాక్లెట్ రుచిలో ఉన్నాయి. ఇటువైపు చూడు, ఇవి మామిడి పండు రంగులో మెరిసిపోతున్నాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రంగులో ఒక్కొక్క రుచితో కుప్పలు కుప్పలుగా కాశాయి. అవును వెన్నెలా, ఆ తాతయ్య మన కష్టం చూసి మన పెరటినే ఒక ఐస్ క్రీం తోటలా మార్చేశాడు. ఇక మనం ఊరూరా బండి నెట్టుకుంటూ వెళ్ళక్కర్లేదు. ఈ అద్భుతమైన ఐస్ క్రీంలతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. నిజమక్కా, ఈ ఐస్ క్రీం తింటే ఎవరికైనా ఆరోగ్యం వస్తుందేమో. ఆ తాత మనకి ఇచ్చిన ఈ గొప్ప వరమే మన జీవితాన్ని మార్చేస్తుంది. అమృత వెన్నెల తమ పెరట్లోని అద్భుతమైన ఐస్ క్రీం తోటని చూసి మురిసిపోతూ ఒక నిర్ణయానికొచ్చారు. అక్కా, ఈ ఐస్ క్రీం తింటే మన అమ్మ నాన్నల ఆరోగ్యం కుదుటపడిందంటే ఇవి మామూలువి కావు. ఊళ్ళో అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి విద్దాం. వాళ్ల రోగాలు నయమైతే మనకి పుణ్యం వస్తుంది. వాళ్ళిచ్చే డబ్బుతో మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. అమృత కూడా వెన్నెల మాటలకి అంగీకరించింది. తల్లిదండ్రులు కూడా అలాగే చెయ్యండి బిడ్డలు, 10 మందికి మేలు జరుగుతుంది అని దీవించారు. తర్వాతి రోజు ఉదయాన్నే అమృత వెన్నెల కొన్ని ఐస్ క్రీంలు తీసుకుని ఊళ్ళోకెళ్లారు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ల దగ్గరికెళ్లి ఈ ఐస్ క్రీం గొప్పతనం గురించి చెప్పటం మొదలెట్టారు. వినండి ఊరి జనులారా, ఇవి మాయ ఐస్ క్రీంలు. తింటే మీ అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యవంతులైపోతారు. ఒక గొప్ప మహానుభావుడు మాకు వీటిని బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆ మాటలు మొదట ఎవ్వరూ నమ్మలేదు. పైగా వాళ్ళని తిట్టటం మొదలెట్టారు. ఏంటే మీ పిచ్చి మాటలు? రోగంతో మంచాన పడున్న వాళ్ళకి ఐస్ క్రీం పెడతారా? మీకు బుద్ధుందా? జలుబు చేసి ప్రాణం పోతే ఎవరు బాధ్యులు? వెళ్ళండి కన్నుండి అని అసహించుకొని పంపించబోయారు. అప్పుడే అక్కడున్న ఒక మహిళ ముందుకొచ్చింది. ఆమె గత కొన్ని రోజులుగా తీవ్రమైన నీరసంతో అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితిలో ఉంది. అమ్మలారా, మీ మాటలు నేను నమ్ముతాను. నాకొక్క ఐస్ క్రీం ఇవ్వండి. ఎలాగో నడవలేకపోతున్నాను.
ఇది తింటే ఏమవుతుందో చూస్తాను. వెన్నెల సంతోషంగా ఆమెకు ఒక ఐస్ క్రీం ఇచ్చింది. ఆ మహిళ దాన్ని తిన్న మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. ఆమె కళ్ళలో కొత్త మెరుపు, వణుకుతున్న చేతులు స్థిరంగా మారాయి. ఒక్కసారిగా హుషారుగా లేచి నిలబడి గబగబా నడవటం మొదలెట్టింది. అమ్మో, ఏంటిది? నా ఒంట్లో ఉన్న నొప్పులన్నీ మాయమైపోయాయి. ఇప్పుడే నేను పరుగు తీయగలనంత శక్తొచ్చింది. నేను హుషారుగా నిలబడి ఉన్నాను. అది చూసిన ఊరి జనమంతా నోరెళ్లబెట్టారు. అంతకుముందు తిట్టిన వాళ్లే ఇప్పుడు ఎగబడ్డారు. నాకొక ఐస్ క్రీం ఇవ్వండి, మా తాతయ్యకి ఒకటి కావాలి. నా బిడ్డకి ఒంట్లో బాగోలేదు, నాకూడా ఇవ్వండి. అంటూ క్యూ కట్టారు. వెన్నెల వెంటనే, అందరికీ ఇస్తాం, కానీ మీకు తోచినంత డబ్బిచ్చి తీసుకోండి. ఆ ఐస్ క్రీం మహిమ చూసిన జనం వెనుకాడకుండా ఒకరు 100, ఒకరు 500, ఇంకొకరు 1000 రూపాయలు ఇలా ఎవరికి తోచినంత వాళ్ళిస్తూ ఐస్ క్రీంలు తీసుకెళ్లారు. సాయంత్రానికల్లా ఊళ్ళో అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ ఆ ఐస్ క్రీం తిని పూర్తి ఆరోగ్యవంతులుగా మారిపోయారు. అమృత వెన్నెల దగ్గర ఇప్పుడు బోలెడంత డబ్బుంది. ఆ రోజు రాత్రి అమృత వెన్నెల తమ దగ్గరున్న డబ్బు చూసి సంతోషించారు. కాని మరుసటి రోజు ఉదయం వాళ్లకొక పెద్ద పరీక్ష ఎదురైంది. నిన్నటి వార్త చుట్టుపక్కల వాళ్లకి కూడా పాకడంతో తెల్లవారుజామునే వెన్నెల వాళ్ల ఇంటి ముందు జనం క్యూ కట్టారు. మాకు ఐస్ క్రీం కావాలి, మా వాళ్లకు ఒంట్లో బాగోలేదు, తొందరగా ఇవ్వండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలెట్టారు. అమృత వెన్నెల కంగారుగా పెరట్లోకెళ్లి చూశారు. అక్కడ ఒక్క ఐస్ క్రీం కూడా లేదు. నిన్న కోసిన చోట కొత్తవి అస్సలు మొలవలేదు. అది చూసి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. అమ్మా, బయట జనం గోల చేస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం? పెరట్లో ఒక్క ఐస్ క్రీం కూడా లేదే. ఆ ముసలైన మనకి వరం ఇచ్చి మళ్ళీ ఎందుకిలా చేశాడో అర్థం కావట్లేదు. అమృత వెన్నెల చాలా బాధపడుతుండగా వాళ్ల తండ్రి రాఘవయ్య ఒక్క నిమిషం ఆలోచించి, నాకొక్క విషయం అర్థమవుతుంది. ఆ మహానుభావుడు ఈ వరాన్ని మీకిచ్చింది ప్రజల సేవ కోసం. బహుశా మీరు నిన్న వాళ్ల దగ్గర డబ్బు తీసుకోవటం వల్ల ఆ చెట్లు ఐస్ క్రీంలు కాయటం ఆపేశాయేమో. దీని వెనుక ఉన్న అంతరార్థం అదే కావచ్చు. మీరెళ్ళి ఆ డబ్బు తిరిగిచ్చేయండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అమృత వెన్నెల వెంటనే సరేనని నిన్న ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో వాళ్లందర్నీ పిలిచి డబ్బు తిరిగిచ్చేశారు. క్షమించండి, ఈ ఐస్ క్రీం దేవుడిచ్చిన ప్రసాదం. దీనికి మేము డబ్బు తీసుకోకూడదు అని చెప్పారు. వాళ్లు డబ్బు తిరిగిచ్చి ఇంటికెళ్లేసరికి ఆశ్చర్యం. పెరట్లో మళ్లీ రంగురంగుల ఐస్ క్రీంలు గుత్తులు గుత్తులుగా ప్రత్యక్షమయ్యాయి. అది చూసి వాళ్లు ఎంతో సంబరపడ్డారు. ఇక అప్పటి నుండి ప్రతిరోజు వచ్చిన వాళ్లందరికీ ఉచితంగా ఐస్ క్రీంలు అందజేస్తూ వాళ్ల వ్యాధులన్నీ నయం చేస్తూ పుణ్యం సంపాదించుకోసాగారు. చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా జనం రావటం మొదలయ్యారు. కొన్ని రోజులు గడిచాక శాంతమ్మకి ఒక సందేహం వచ్చింది. మనమ్మ అందరికీ సాయం చేస్తున్నాం, వాళ్ళంతా ఆరోగ్యంగా మారుతున్నారు. కాని మన పరిస్థితి ఏంటి? మనం కష్టపడి పని చేయకపోతే ఇల్లెలా గడుస్తుంది? మనం మళ్ళీ ఏదైనా పని వెతుక్కోవాలేమో. నిజమేనమ్మా, మనం ఇంకా ఏదైనా పని చూసుకోవాలి అని వాళ్లు ఆలోచనలో ఉండగా అకస్మాత్తుగా గదిలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఒక అందమైన ఐస్ క్రీం పెట్టె ప్రత్యక్షమైంది. ఆశ్చర్యంగా అమృత ఆ పెట్టె తెరిచి చూసింది. అందులో నిగనిగలాడే బంగారు కాసులు నిండుగా ఉన్నాయి. అమ్మా, ఇప్పుడంతా అర్థమైంది. స్వార్థం లేకుండా ఇతరులకి సాయం చేస్తే దేవుడు మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పడనివ్వడు. మనం నిస్వార్థంగా ఐస్ క్రీంలు ఇచ్చినందుకు ఆ మహానుభావుడు మనకి బంగారు కాసులు బహుమతిగా ఇచ్చాడు. ఆ బంగారు కాసులతో వాళ్ల పేదరికం పూర్తిగా తొలగిపోయింది. అమృత వెన్నెల తమ తల్లిదండ్రులతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. తమ దగ్గరికి సాయం కోరి వచ్చే ప్రతి ఒక్కరికి ఆ మాయా ఐస్ క్రీంలిస్తూ వాళ్ల బాధలు పోగొడుతూ ఆ సత్తూరిపల్లి గ్రామంలో అందరి ఆశీస్సులు పొందుతూ ఆదర్శంగా నిలిచారు.